అనగనగా ఒక విశాలమైన రాజ్యానికి ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతనికి తన సంపదపై, సైన్యంపై, అధికారంపై విపరీతమైన అహంకారం. నా అంత గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని గర్వపడేవాడు. నేను తలుచుకుంటే ఎవరి కోరికనైనా తీర్చగలను. ఒకరోజు రాజు ఉద్యానవనంలో నడుస్తుండగా ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్న సాధువు కనిపించాడు. రాజు దర్పంతో సాధువు దగ్గరికి వెళ్ళాడు. స్వామీ, నేను ఈ దేశానికి రాజును. నా దగ్గర అంతులేని సంపద ఉంది. మీకేమైనా కావాలంటే అడగండి. రాజా, నాకు ఏమీ వద్దు. నేను సంతోషంగా ఉన్నాను. కాని రాజు తన అహంకారాన్ని సంతృప్తిపరుచుకోవాలనుకున్నాడు. లేదు స్వామీ, ఏదో ఒకటి అడగండి. మిమ్మల్ని ఉత్త చేతులతో పంపలేను. అప్పుడు సాధువు తన దగ్గర ఉన్న చిన్న భిక్షాపాత్రను చూపించాడు. ఈ పాత్ర నిండేలా బంగారం వేయించు. చాలు రాజా. ఇంతేనా? ఈ చిన్న పాత్ర నింపడం నాకో లెక్క. ఎంత బంగారం వేసినా పాత్ర నిండలేదు. చూస్తుండగానే రాజుగారి ఖజానా ఖాళీ అయిపోయింది. ఇది ఎలా సాధ్యం? రాజు అహంకారం పూర్తిగా ముక్కలైంది. స్వామీ, నన్ను క్షమించండి. ఈ పాత్ర మాయ ఏమిటి? రాజా, ఇది ఆశ మరియు అహంకారంతో చేసిన పాత్ర. మనిషి ఆశకు అంతు ఉండదు. అహంకారం చిల్లులు పడ్డకుండా వినయం మాత్రమే నిజమైన సంపద.